కొత్తగూడల ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి 6 పడగల హాస్పిటల్ ఉంది తప్ప 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. కానీ ఎన్నికల ముందు కేసీఆర్ ఏం చెప్పిండు, నేను ముఖ్యమంత్రి అయితే మేము అధికారంలోకి వస్తే ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, రాష్ట్రంలో 6 నిమ్సర్ హాస్పిటల్ కట్టిస్తా, ప్రతి మండలంలో 30 పడగల హాస్పిటల్ కట్టించే బాధ్యత నాది అని కేసీఆర్ చెప్పిండు. కానీ కొత్తకోట లాంటి ప్రాంతంలో కూడా, ఇంత జనాభా ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఇంకా 6 పడగల హాస్పిటల్ ఉంది తప్ప 30 పడగల హాస్పిటల్ రాలేదు. కానీ వాళ్ళ మదన గర్వంగా చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రి దగ్గరకు పోయినా, ముఖ్యమంత్రిని అడిగినా, ముఖ్యమంత్రి సహకారంతో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో కొత్తకోట మండలానికి 50 పడగల హాస్పిటల్ రాబోతుంది. గతంలో అన్యాయం జరిగింది, ఇవాళ న్యాయం జరగబోతుంది. దేవరకద్ర నియోజకవర్గానికి, పాలమూరు జిల్లాకి న్యాయం జరగబోతుంది. అదే విధంగా శాసనసభ్యులందరూ కూడా, మన జిల్లాలో ఉన్నటువంటి 12కి 12 శాసనసభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై, ప్రజల కష్ట సుఖాలు తెలిసి ప్రజల కోసం పాటుపడాలనుకునేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల లెక్క భూ కబ్జా చేయాలనో, భూమి సెటిల్మెంట్ చేయాలనో, లేదంటే నల్లమట్ట అన్నారు, ఉష్క నల్లమట్టి ఇవన్నీ దోచుకోనికే శాసనసభ్యులు కాలేదు. వీళ్ళందరూ చదువుకున్న వ్యక్తులు. వాళ్ళు 10 తరాలకు సరిపోయే ధనాన్ని సంపాదించుకున్నారని మిత్రులు చెప్తున్నారు. మన వాళ్ళేమో 10 జన్మలకు సరిపోయే కార్యకర్తల ప్రజల అభిమానాన్ని మన నాయకులు సంపాదించుకున్నారు. అది మన నాయకుల గొప్పతనం. ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అండతో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మన జిల్లా చెందినటువంటి తిరుపతి కృష్ణారావు గారే కానివ్వండి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారే కానివ్వండి, మన జిల్లాకు అవినాభావ సంబంధం ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారే కానివ్వండి, పంచాయత్ రాజ్ మంత్రి ఎవరనగానే అక్కడ నుంచి సమాధానం వచ్చింది సీతక్క గారి సహకారంతో, అందరు మంత్రులు, ముఖ్యమంత్రి గారి సహకారంతో మన శాసనసభ్యులు అందరూ కూడా మన జిల్లా రూపురేఖలు మార్చబోతున్నారు. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన ముందు బిడ్డ ఉన్నాడు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు. రానున్న కాలంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు అందరూ కూడా మీ నుంచే ఉంటారు. మనం రేపు కనుక ఎంపీని కూడా మన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు ఢిల్లీ నుంచి కావాల్సినటువంటి నిధులని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇంకా గొప్ప పనులు చేసే అవకాశం మనకు ఉంటుంది.